విషయాలు నేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. మరి ఈరోజు రోమాపత్రిక 1వ అధ్యాయము క్లోజ్ అయిపోతుంది. రేపు హెబ్రీ పత్రిక ఉంటుంది. నెక్స్ట్ వారం హెబ్రీ పత్రిక. అర్థమైందా? హెబ్రీ పత్రిక అంతా కూడా ఎంతవరకు చెప్పుకున్నానో అది అంతవరకు మొదటి నుండి ఆ అధ్యాయం అంతా కంప్లీట్ గా చదువుకోవాల్సిందిగా నేను మీకు మనం చేస్తాను. ఖచ్చితంగా చదువుకోరాకపోతే మీకు ఏం అర్థం కాదు. కాబట్టి హెబ్రీ పత్రిక చదువుకునేదానికి మీరు సిద్ధపడి రండి వచ్చేవారు. ఓకేనా? అయితే ఈరోజు రోమపత్రిక 1వ అధ్యాయము 20 వచనాల వరకు మనం పూర్తి చేసుకొని 20వ వచనం కాడి నుంచి అక్కడ 21 రాశాను నేను, అంతే. 21వ వచనం కాడి నుంచి 32 వచనాన్ని 2 భాగాలు చేసి ఆ 2 భాగాలకి కొన్ని ఉదాహరణలు ఇస్తూ మరి మనం ముందుకెళ్తాం. చదువుదానైనా ఈ దానికి అంశం ఏంటి? 1వ అధ్యాయానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటది? అక్కడ రాసిన చూడైనా భక్తిహీనులపై దేవుని యొక్క కోపం. దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే కారణాలు ఉన్నాయి అక్కడ. అది అక్కడ పక్కనే కూడా రాసేది కారణాలు. దేవుడు మనిషి మీదకి లేదా దేవుని ప్రజలు కానటువంటి వారికి ఎందుకు ఆయన కోపం అలా వస్తుంది అంటే కారణాలు చూపిస్తా ఉన్నాడు పౌలు గారు. అక్కడ ఉన్నటువంటి రోమ పత్రికలో ఉన్నటువంటి లేదా రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసానికి దేవుని కోపము ఎందుకు వస్తుంది మనిషి మీదకి కారణాలు చూపిస్తా ఉన్నాడు. ఆ కారణాల నుంచి మనం కూడా అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే మొదటిగా 21 నుంచి 23 వచనాలకి ఒక భాగం చేశాం. ఆ భాగాన్ని వివరిస్తారు. చదవండి. మరియు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపును లేదు. కానీ తన వాదములు ఎందు వ్యక్తులైది వారి అవివేక హృదయము అంధకారమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను కనబడే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చే. చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు సూటిగా మాట్లాడి మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవా మరి రోమపత్రికలో ఉన్నటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉన్నారు, మేము ఏ రీతిగా ఉన్నామో మమ్మల్ని పరీక్ష చేసుకుంటూ మీరు ఇచ్చిన సమయం బట్టి ప్రత్యేకంగా ఉందా తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా నీ యొక్క కృపలో భద్రపరుచుకోవాలి. బలమైనటువంటి ఆహారము జీవించి జీర్ణించుకునే శక్తిని వారికి అనుగ్రహించుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఏం కనిపిస్తా ఉన్నాయో మనకంటే మనుషులు దేవుణ్ణి ఎరిగి అంటే జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్నదాన్ని వివరిస్తున్నాం. తర్వాత మనం ఉదాహరణకు పెడతాం. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణకు పెడతాం. దేవుడు మనుషుడికి తెలుసు ఎలా ఉంటాడు దేవుడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో దేవుడికి మనకి మనుషుడికి బాగా తెలుసు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడట? దేవునికి చెందవలసినటువంటి మహిమను ఎవరికి ఆపాదిస్తున్నాడంట? ఎందుకని ఆపాదిస్తున్నాడంటే కారణాలు చెప్పాను. కారణమని ఇక్కడ భక్తిహీనులపై దేవుని కోపం. ఏంటికి దేవుని కోపం వస్తుంది అంటే దేవుడు తెలుసు, దేవుడు చేసే కార్యాలు తెలుసు, దేవుడు చెప్పే విషయాలు తెలుసు. వీటన్నిటినీ వాళ్ళ హృదయము ఏంటంట? వాళ్ళు అవివేక హృదయము అంధకారమాయను. అంటే వారిలో దేవుని ఆత్మ ఉండదనే దాని అర్థం. అంధకారం అంటే చీకటి అని అర్థం. వారిలో చీకటి ఉంది కనుక వారు ఇప్పుడు దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనతను ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడయ్యా ఇక్కడ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాలు మొదటిగా మనుషులకి ఇస్తా ఉన్నారు, రెండవదిగా పక్షులకి ఇస్తున్నారు, మూడవది జంతువులకి ఇస్తా ఉన్నారు. ఇలా 3 రకాల కోణాలు మాత్రమే నేను మీకు వివరిస్తాను. అర్థమైందా? మనుషుల మీదకి దేవుని కోపం రావడానికి ఇది రెండవ కారణం. ఏంటి రెండవ కారణం అంటే దేవుడికి ఏదైనా మేలు చేస్తే లేకపోతే మేలు చేసినా చేయకపోయినా చెల్లించాల్సింది ఎవరికి కృతజ్ఞత?
ఇప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకని కారణం ఏంటంటే, దేవా గడిచిన వారం నుంచి ఈ వారం దాకా నన్ను కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, లేకపోతే నీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇట్లాంటి మాటలన్నీ మనం అనుకుంటూ వస్తాం. వీటన్నింటినీ ఎవరికి ఆపాదిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మనుషుడికి చదువు మాట చదువు 23 చదువు వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము మాకంటే జ్ఞానవంతులు లేరనుకొని బుద్ధిహీనులయ్యి వారు కనబడే అక్షయుడు అంటే అర్థమా? అక్షయుడు అర్థం లేదా? అక్షయుడు కొంతమందికి అక్షయ లేకపోతే అక్షయుడు అనే పేరు కనబడతా ఉంటాయి మనకి. అంటే అక్షయుడు అంటే అర్థం ఏంటి? కనబడినటువంటి దేవుడు అని అర్థం. అర్థమైందా? కనబడినటువంటి దేవుడు. అక్షయులకు దేవుణ్ణి విడిచి క్షయమైన అంటే క్షయము అంటే అక్షయుడు అంటే కనబడేవాడు, క్షయము అంటే కనబడేవాడు అని అర్థం. కనబడే వాడిని పూజిస్తున్నారు ఇప్పుడు ప్రజలు. మరి మీరు అనకూడదు. మనం ఎవరిని పూజిస్తున్నావు? అక్షయులకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, క్షయమైనటువంటి మనుషుల్ని లేదా జంతువుల్ని లేదా పక్షుల్ని పూజిస్తున్నావా అనేది ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నతో బయలుదేరదాం. మనం ఆ ప్రశ్న వేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మనుషులు దేవుడికి ఇవ్వవలసినటువంటి మహిమ, దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనతని ఎవరికి ఆపాదిస్తున్నారు? మనుషుడికి ఆపాదిస్తున్నారు. ఉదాహరణకి అపోస్తలుల కార్యము చదవండి, ఎలా ఆపాదిస్తున్నారో చూద్దాం. అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట విని పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం లేదని గ్రహించి నీ పాదమును మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగింది. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లోకయోనిక భాషలో దేవతలు మనిషి రూపము దాల్చి మన ఎదురు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు గిబ్బలి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి ఎమ్మె అనియు పేరు పెట్టింది. పట్టణములకు ఎదురుగా ఉన్న గిబ్బలి యొక్క పూజారి ఎండను పూదండను ద్వారముల ఎదురు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండేది. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతిని తమ వస్త్రపు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం బట్టి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యక్తమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చింది. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షము ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత నన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. వారిలా చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమైనది. ఏం కనబడింది మీకు? ఇక్కడ చాలా వచనాలు చదివిందండి. అర్థమైందా? మీ అందరూ దాన్ని తేలి చూశారు. ఏం జరిగింది? ఇక్కడ ఏం జరుగుతా ఉంది? లుస్త్రా అనే ప్రాంతంలోకి పౌలు బర్నబా, ఇది మొదటి ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన. ఇది పౌలు శీలయు ఎన్ని ప్రయాణాలు జరిగాయి? మొత్తం సువార్త ప్రయాణాలు ఎన్ని? మొత్తం ప్రయాణాలు ఎన్ని? 3 ప్రయాణాలు జరిగాయి. ఈ మొదటి ప్రయాణము 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు తొలి ప్రయాణం. 16వ అధ్యాయంలో 2వ ప్రయాణం స్టార్ట్ అయిపోద్ది, కానీ తొలి ప్రయాణం అక్కడ ఆగింది. ఈ తొలి ప్రయాణంలో వెళ్తా ఉన్న వీళ్ళు రాజ్య సువార్త చేసుకుంటూ యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు రక్షణ వస్తుంది,
మీకు రక్షణ ఇస్తే పాప క్షమాపణ వస్తుంది. పాప క్షమాపణ వస్తుందనే మీకు ఇంకా తర్వాత వచ్చి ఇంకా రకరకాలైనటువంటివి అన్ని మీకు వస్తాయని వీళ్ళు సువార్త చేసుకుంటూ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వీరి ద్వారా, ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా, అంటే బర్నబా ద్వారా, పౌలు ద్వారా కార్యాలు జరిగించకపోతే దేవుడు వీళ్ళతో కూడా ఉన్నాడు అని నమ్మరని దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే అద్భుతం జరిగించాడు. అక్కడ ఏంటి అద్భుతమైనా చదువుకుంటారు. కాళ్ళు లేకుండా ఉన్నాడు కదా, మొదట లుస్త్రాలో అంటే వాడికి ఉన్నాయి కానీ కాళ్ళు అయితే ఉన్నాయి కానీ వాడికి శక్తి లేదు. కాలంలో శక్తి లేనందువలన వాడు అట్నే అనేక సంవత్సరాల నుంచి వాడు అక్కడే సాక్ మీద కూర్చో ఉంటాడు, లేకపోతే మంచం మీద కూర్చో ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు పౌలుని బర్నబాని పంపించాడు. అదే మార్గంలో పంపించాడు. మార్గంలో పంపించేటప్పుడు వీడు అక్కడ ఉన్నాడు. ఎవరు? ఈ మంచం మీద కూర్చొని కాళ్ళు చచ్చుబడిపోయినటువంటి వ్యక్తి. కాళ్ళు చచ్చుబడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ పోతలనే ఏం చేశాడు పౌలు? పౌలు ఏమైనా ప్రార్థన చేశాడా? మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ పౌలు ప్రార్థన చేశాడా? చేయలేదు. చేయకుండానే ఎందుకు ప్రార్థన చేయకూడదు? మనం పోతే ప్రార్థన చేయాలి, అంతేనా? మనం వెళ్తే అక్కడికి పోయి ప్రార్థన చేసి ప్రభువా రా, ఎక్కడికి రా, దిగిరా అని పిలుస్తాం, అంతే కదా? కానీ అక్కడ పౌలు ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు అంటే పౌలు ఎలా ఉన్నాడు? శారీరకంగా ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధ ఆత్మను ధరించుకొని ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మను ధరించుకోవడం అంటే వాక్యాన్ని చేతులు పట్టుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు మాటలు చేతులు పట్టుకున్నాడు. మనం ఎవరి మాటలు చేతులు పట్టుకున్నాం? లోకంలో ఉన్న మాటలు చేతులు పట్టుకుంటున్నాం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి అరిసి గొల్ల పెట్టినా కూడా కార్యాలు జరగలేదు. కానీ వాడు అలా ఉన్నాడా? వాడు లేదు. పౌలు ఎలా ఉన్నాడంటే ఎప్పుడు నిండు కొండవలే, ఎప్పుడు ఆయనకి ఏమేముంటది? ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మనిషి చూస్తూనే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది వాళ్ళు ఉన్నటువంటి బలహీనత. వెళ్ళాడు అక్కడికి, పౌలు వెళ్ళాడు, లేపై కాదు అంతే, మాట లేదు, పలుకు లేదు. ఏం చేశామో చదువు, నేను చెప్పడం కాదు, చదవాలి. లుస్త్రాలో ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు ఏం మాట్లాడాడో విన్నాడు. పౌలు ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోండి, ఆయనే సొంత రక్షకునిగా అంగీకరించండి, ఈయన నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం ఫ్రీ. ఈ చెప్పింది ఆయన. మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే మీ జబ్బులు పోతాయని చెప్పలేదు ఆయన. అక్కడ ఎక్కడైనా చూడండి అపోస్తలుల బోధ ఎలా ఉంటుందంటే యేసు ప్రభువును నమ్ముకుంటే మీకు వస్తాయని చెప్పలేదు ఆయన. ఒక్కటి మాత్రం వస్తుందని చెప్పాడు. వాళ్ళందరూ ఒకటే చెప్పారు. వాళ్ళందరూ ఏమని చెప్పారంటే మీకు పరలోక రాజ్యం మాత్రం ఫ్రీ. రెండోది మీ పాపాలన్నీ పోతాయి. ఈ రెండే వాళ్ళు చెప్పింది. కానీ ఈ రోజు ఎన్ని మాటలు కల్పిస్తా ఉన్నాం? అందుకని ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 19వ వచనంలో కావాలంటాడు, ఈ గ్రంథమందు చదవండి ఒకసారి. ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రతి మాటకి ఒకటి కలిపినా ఒకటి తీసేసినా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శాపములన్నీ చదవండి ఒకసారి. రాసిన చివరి అధ్యాయం, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసి దేవుడు తీసేసి ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షముల పరిశుద్ధ పట్టణములను వారికి పాలు పంపులు లేవు. ఏంటంట? కలిపి చెప్పిన, అదైనా తీసేసి చెప్పిన వాడికి ఏమన్నమాట? పరలోక రాజ్యంలో వారికి పాలు పంపులు అంట. మరి ఈ రోజు నిద్ర లేసి వదులుకొని ఒకటే బయటకు వెళ్ళిపోవడం. ఎందుకు బయటకు వెళ్ళాలో తెలుసా?
అర్థమయ్యేదానికి మాత్రమే ఎట్లా దానికి ఆ ఉదాహరణలు. కానీ ఈరోజు పుట్టడమే ఉదాహరణతో పుట్టిన వాక్యం అట్లా పుట్టకూడదు. దేవుని వాక్యము ఉదాహరణ ఎందుకు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు అర్థమయ్యేదానికి, వాళ్ళకి ఆ స్వచ్ఛమైనటువంటి భాష చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఉదాహరణతో చెప్తాం. నేను కూడా చెప్తాను కొన్ని ఉదాహరణలు, ఇప్పుడు చెప్తాను నేను ఎట్లా అది. ఉదాహరణలు బైబిల్లోనే ఉండాలి, అర్థమైందా? ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి వాటి అర్థం కాకపోతే అప్పుడు వెళ్ళాలి మనం బయటికి. కానీ ఈరోజు నిద్ర వేసి ముదురుకొని బయట 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 ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంట, ఈ లోకంలో పడి ఉంటారు కానీ పరలోక రాజ్యంలో పాల్గొంటూ లేవు. ఎందుకని? మత్తయి సువార్త 7వ అధ్యాయం మాట్లాడబడింది, అక్రమాలు చేయవారా నేను చెప్పి మీరు చేయాల, మీ ఇష్టానుసారంగా మీరు చేశారు కాబట్టి మీకు ఇదే గతి. ఏది గతి? నిత్య నరకం మీ గతి. దానికే మనం వచ్చింది ఇక్కడికి. సరే, నేను అక్కడికి వెళ్ళాను కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు, సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆడ రాగానే పౌలు చూశాడు. పౌలు చూసి పౌలు అప్పుడు దాకా ఎవరి మాట మాట్లాడాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించి అప్పుడు వెళ్ళాడు. వెంటనే ఏం చదివించున్నాయి చదువు ప్రకటన. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేదని గ్రహించి నీ పాదములను మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అది సంగతి. ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటాడో, పరిశుద్ధాత్మ మనలో ఉంటాడా ఉండడా, బయటికి వెళ్ళిపోతాడా? చాలా మందికి అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోద్ది. భాష మాట్లాడితేనే పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఇదంతా రాంగ్. బైబుల్ని సిద్ధాంతంగా చేయకూడదు. మీ మాటల్ని, బైబుల్లో ఉన్నటువంటి మాటల్ని సిద్ధాంతంగా చేయాలి కానీ బైబుల్లో లేనటువంటి మాటల్ని సిద్ధాంతంగా చేయకూడదు. పరిశుద్ధాత్మ అంటే భాషలో మాట్లాడకపోతే దేవుని ఆత్మ మనలో లేదా? అక్కడ ఏమన్నా దేవుని ఆత్మ మీలో ఉంటేనే మీరు భాష మాట్లాడతారు, అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు, కొరవాడు దేవుని బిడ్డలు కాదు అని బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. దాన్ని ఎందుకు మీరు సిద్ధాంతంగా చేస్తారు? చేయకూడదు. ఓకేనా? చాలా మందికి తోలైపోయింది. భాష మాట్లాడితే మీకు ఆత్మ ఉందండి, లేకపోతే ఆత్మ ఉందా? మరి అపోస్తలులు చెప్పిన బోధంతా తప్పే కదా అనుకుంటే, అంతే కదా? ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాక్యంతో నీవు నింపబడతావో, ప్రార్థనతో ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడు ఆటోమేటిక్ అవతలం చూస్తానని చెప్పేస్తాం. అది అందరికీ దాన్ని ఏమనమంటాం? వివేచన వరం. అవతలాన్ని ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలిసిపోతుంది. వరాలు ఉన్నాయి కదా? ఎన్ని వరాలు ఉన్నాయి? 9 వరాలు ఉన్నాయి. కృపా వరాలు 9. ఈ 9లో ఏదో ఒక వరం ఉండాలి నీకు. ఏదో ఒక వరం నీకు లేదు అంటే నీలో ఏం లేదని, ఆత్మనింపున లేదని ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడు. అలా లేదు అంటే నువ్వు దేవుడిని ఇంకా అంగీకరించలేదని సంపూర్ణంగా. ఓకేనా? ఇచ్చినటువంటి వరాన్ని మనం ఏం చేయాలన్నా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నేను విన్నాను ఇక్కడ, దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన వరాన్ని, ఆ వరం సంగతి ఏం చేశావు? ఆ వరాన్ని ఏం చేశావు అడుగుతాడు దేవుడు. ఆ వరం అది పాట పాడే వరం కావచ్చు, ఆరాధన చేసే వరం కావచ్చు, చప్పట్లు కొట్టే వరం కావచ్చు, అవతల వారి గురించి నువ్వు పొగిడే వరం, ఏదైనా వాకింగ్ కావచ్చు, పాటలు ఏదైనా కూడా ఈ 9 వరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు దేవుడు. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే రేపు నీ శిక్ష ఎలా ఉంటుంది? ఇందాక చదివాం మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం. అక్రమాలు చేయవాళ్ళారా అక్రమం అది. ఏమని? నీకు ఇచ్చాను, దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసేది ఇది అక్రమం. అంతే, ఇంకేం తప్పు చేయబడదు. నువ్వేదో తప్పు చేస్తే వస్తుందనుకో బాగండి. నువ్వు ఏం చేసినా దేవుడు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేసినా అది అక్రమమే. అక్రమాలు చేయవాళ్ళ తిరిగిలో నాకు పూర్తిగా తిరిగి అంటాడు ఆయన. అలా అనిపించుకునేదానికి రాలేదు మనం దేవుని దగ్గరికి. మనకి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా? మనకి ఇచ్చిన దాన్ని వెలుపులకు తీయాలి. వెలుపులకు తీసి చెప్పినప్పుడు వాడు మారడా నీకు అనవసరం, చెప్పడమే నీ డ్యూటీ. ఇక్కడ ఏం జరిగింది? చూశాడు, చూస్తేనే కనబడ్డది ఆయనకి. ఓ, వీళ్ళు యేసు ప్రభువుని అంగీకరించే విషయం కనబడతా ఉంది కాబట్టి వెళ్ళిపోయిపోయారండి. ఈ మాట లేదు, పలుకులేదు. ప్రార్థన చేసుకుంటుందా? కింద అక్కడే చూడండి, ఎక్కడ కూడా ప్రార్థన కనబడదు. అప్పుడు దాకా వాక్యం బోధించాడు. బోధించిన వెంటనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు కూర్చోడా నీళ్ళపై కాలంటే దిగ్గులు లేచి పెద్దగా చెప్పాడంట,
అర్థమైందా? కొంతమంది ఇక్కడ నుంచి వాయిస్ పెద్దగా వస్తూ ఉంటుంది, అక్కడని కొంతమంది గంభీరంగా కావాలని నడిచేవాడు కొంతమంది ఉంటారు, కొంతమంది దేవుని ఆత్మని ఆపుకోలేక అరిచేవాడు కూడా కొంతమంది ఉంటారు. అట్లని మీరేం తప్పు కనుకోబాకు, ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? చేసింది ఎవరు? పౌలు చేశాడా? పౌలు చేశాడమ్మా. పౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ పనిచేసింది అక్కడ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశాడు? పౌలుకి బర్నబాకి ఎద్దుల్ని మేకపోతుల్ని పుట్టని తీసుకొచ్చి కోసి వాడు అర్పించాలని చూశాడు. అదే వాడు చదివింది. అందుకని దేవుని కోపం ఎవరైనా వస్తుంది? భక్తిహీనుల పైకి వస్తుంది. అర్థమైంది చెప్పేది? అర్థమవుతుందా? భక్తిహీనులపై దేవుని పాపం ఏంటంటే ఇది మొదటి కారణం. మనుషులు దేవుడు చేసిన మేలుకి దేవుడిని ఆరాధించలేదు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. ఇప్పుడు ఎవరికి పోతుంది? పాస్టర్కి లేదా సంఘ పెద్దలకి పోతుంది. అలా పోకూడదు. అర్థమైందా? అట్లని కృతజ్ఞత కలిగి జీవించడం తప్పని కాదు నా బాధ్యత, నా ఉద్దేశం. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, పాస్టర్కి లోబడాలి, పాస్టర్కి లోబడాలి, సంఘానికి లోబడాలి. లోబడద్దని కాదు నా ఉద్దేశం. కానీ వాళ్ళే దేవుడు, వాళ్ళే అన్ని చేసేట్టుకోవడం, వాళ్ళని పొగడడం తప్పు. ఇది ఇక్కడ మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయన జంతువులకు ఆపాదిస్తున్నారు. అర్థమైందా? జంతువులకు ఆపాదిస్తున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది అందరికీ కూడా ఈ మాట. జంతువుకి ఎలా ఆపాదిస్తున్నారు? మనం కూడా దానిలా పూజ చేసాం. ఉదాహరణకి వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడు మనిషా జంతువా? ఏమవుతుంది? అందరూ వినాలి. ఇది క్రైస్తవులు మాత్రమే వింటారు మన ఫోటోని, ఇంకెవరు వినలేదు. క్రైస్తవులకు తెలియాలి వినాయకుడు మనిషా లేకపోతే జంతువా అని. అట్టండి నేను అట్టేద్దాం. అయినా వినాయకుడు జంతువా మనిషా? సమాధానం కావన్నారు. జంతువు ప్లస్ మనిషి. మరి బుద్ధుందో లేదో నాకైతే అర్థం కాదు, కానీ మనిషిని కాడికి నరికేస్తే ప్రాణం ఉంటుందిగా. మరి ఎట్లా నమ్ముతారు బుద్ధిగా? మనం కాడికి నరికేసి ఈయన పోయి మళ్ళా ఏడపోయి అడవిలో పోయి ఆ ఏనుగు కొనుక్కుంటే దాన్ని నరుక్కొని ఎత్తుకొని వచ్చి పెట్టిన దాకా వీళ్ళు బతుకుంటాడా? బతికి ఉన్నాడు కూడా అనుకున్నాం. ఎందుకని ఆయన దేవుడు కాబట్టి బతికే ఉన్నాడు అనుకున్నాం. అనుకుంటే ఆ రక్తాన్ని తెచ్చి ఇట్లా అది ఆయన తలకాయని తెచ్చి పెట్టి ఇట్లా పూర్తి చేసి మనిషి అంటే అయిపోతుందా? సరే అయిపోయింది కూడా అనుకుందాం పాని, ఎందుకని దేవుడు కాబట్టి. మరి వినాయకుడికి మెదడు ఉంటుందా? ఉంటుంది, మెదడు ఉంటుంది. దానికి మనిషి మెదడు వేరే, ఏనుగు మెదడు వేరే. మరి ఏమన్నా అర్థం ఉందా? అందుకనే దేవుని పాపం మనుషులపైకి ఎగురుతా ఉంది. ఇప్పుడు ఇన్ని విధాలుగా రకరకాలైనటువంటి జబ్బుల్ని పంపిస్తా ఉన్న దేవుడు మనుషులకి మార్పు రావట్లేదు. కారణం ఏంటంటే ఇదే సంగతి, ఇంకేం సంగతులు లేవు. సంగతి ఏంటంటే మనుషులు తయారు చేయబడినట్లు కాడికి పోయేది, వాటిని పూజించేది, అయ్యే దేవుడు అంటారు. ఎంత అవివేకం చూడండి. అందుకని అక్కడ రాష్ట్ర రోమా పత్రికలో మీ అవివేక హృదయం అంధకారం అయిపోయింది కాబట్టి. అంటే ఏమైపోయింది? చీకటి అయిపోయింది. అంటే దేవుణ్ణి కనుక్కోలేకున్నారు. కారణం ఏంటి? వారి హృదయంలో ఏమున్నాయి? ఈ లోక సంబంధమైన విషయాలు ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి ఎరగలేకున్నారు. అర్థమైందా? ఏమన్నా అర్థం ఉందా? పని నెత్తుని ఉంది. ఏమ్మా నెత్తుని ఉంది. ఇప్పుడు ఏనుగుదా మనిషిదా? మనిషి రక్తానికి ఏనుగు రక్తానికి కుదరతుందా? మనిషి రక్తం చాలా పలసగా ఉంటుంది, ఏనుగు రక్తం చాలా జిగురుగా ఉంటుంది. ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు పరిశీలించడం అనేది కారణం ఏంటంటే వారి హృదయం ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. చీకటి కొలిమిలోకి వెళ్ళిపోయింది. చీకటి కొలిమిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నారు? జంతువులని. ఉదాహరణకి క్రైస్తవుల గురించి వస్తున్నాయి. ఇది అందరూ ఏమొచ్చు? క్రైస్తవులు ఉన్నారు కదా, క్రైస్తవులకి దేవుడు ఏం చెప్పాడు? యోహాను సువార్త 4:24 చూడండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడు? ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, అంతే చెప్పింది ఆయన. మరి మనోళ్ళు పావురాన్ని వేసుకొని ఉంటారు. ఏంటిది? 2 పావురాలు, ఈ పక్క ఒక పావురం, ఆ పక్క ఒక పావురం. మనం ఇక్కడ పెట్టుకోవడం
అంటే అక్కడ ఇప్పుడు ఇది పెట్టుకున్నావు అనుకో, నీ ఇంట్లోనో లేకపోతే యాడో ఇది పెట్టుకున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు దాన్ని పూజిస్తున్నావు అని అర్థం. వాక్యాన్ని మాత్రమే నీ హృదయంలో పెట్టుకోవాలంటే బొమ్మలు అనవసరం. పావులము పెట్టుకోవాలి అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు పావులు అదే కదా రాసింది. చదివిన వాళ్ళు ఒకసారి వాళ్ళకి అర్థం అవ్వాలి, మాటలు క్లారిటీగా అర్థం అవ్వాలి. రోమపత్రిక చదివేయండి. మంది చూడు 23వ వచనం, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చెట్టుల యొక్కయు పురుగుల యొక్కయు ఆగదంట. పురుగులు అంటే ఆయన గుర్తించాడు. పురుగులు పూజిస్తున్నారు. పురుగులు అంటే కప్పలు. ఒకసారి అయితే వానరాలని కప్పోత్సవం చేసేవి. అప్పుడు నేను ఇంటూ ఉంటే కప్పోత్సవం చేస్తే వాన వస్తుందా? ఇక్కడ అదే నాకు అర్థం కాలేదు ఆ రోజు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనం ఎంత దరిద్రత అనుభవించామో, ఎంత పనికిమాలిన పాపం చేసామో ఇప్పుడు అర్థమవుతున్నాను. కప్పను తగ్గిస్తే వాన వస్తుందా? దేవుడు తగ్గిస్తే వాన రావాలి. మేము కప్పను తగ్గించాము. నేను అక్కడున్నాను. నేను కప్పలకి పాములకి పాము కనబడితే దండం పెడతారు కొంతమంది. అది కలుస్తుందని తెలుసు, ఆయన దండం పెడతారు. దానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? దాన్నే అవివేక హృదయము అంధకారం అయిపోయింది వాళ్ళకి. అంటే సాతాను యొక్క స్వభావం వాళ్ళ నుంచి పైకి వెళ్ళలేదని దాని అర్థం. పూజించకూడదు. పూజించకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? పక్షులకి తల్లిలో పావులు వేసుకుంటారు చర్చిలో బొట్టు మీద. అసలు పావులు ఎందుకు గుర్తో తెలుసు? అసలు చదవచ్చున్నాయి. మత్తయి సువార్త చదవచ్చు ఒకసారి. ఉదాహరణకు నేను వారు ఎలా పూజిస్తున్నారు, మనుషులకి పక్షులకి ఎలా ఆపాదిస్తున్నారు. అన్ని ఆరాధించడం వేరే, అన్ని తెలియదు పాపం. పుట్టిన వదులుకొని క్రైస్తవులయ్యి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే కారణం ఏంటో చూపిస్తున్నాను. చూడండి మత్తయి సువార్త కూడా 16వ వచనం. ఇక్కడ ఏం జరిగిందని చెప్పేస్తాను, నేను తీసి చదవబడి. ఏం జరిగింది? యేసు ప్రభువు బాప్టిజానికి వచ్చాడు యోర్దాను నదికి. అప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజం ఇస్తా ఉన్నాడు. ఈయన 70 కిలోమీటర్లు నడిచి వచ్చాడు అక్కడికి. బాప్టిజం తీసుకునే దానికి ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు నడిచినట్టుగా యేసు ప్రభు చరిత్రలో ఉన్నాయి ఆధారాలు. మనము ఊర్లో కూడా బాప్టిజం తీసుకున్నాం. అమ్మా దగ్గరగా ఉన్నాడు మనకు పాస్టర్ ఈరోజు బాప్టిజం ఇచ్చేదానికి. యేసు క్రీస్తును అంగీకరించబడిన మనము బాప్టిజం తీసుకోం. ఈయన 70 కిలోమీటర్లు నడిచి యేసు ప్రభు నడిచి బాప్టిజం తీసుకున్నాడు. తీసుకుంటుందనే ఆయన ఒడ్డుకి అంటే నేల నుంచి పైకి ఎక్కటంలోనే ఇప్పుడు ఆకాశం నుంచి ఒక దిగింది. ఏం దిగింది? చదువు పావడం చెప్పకండి, చదవాలా. యేసు బాప్టిజం పొందిన వెంటనే ఏమా నీడలో నుండి ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ ఏంటంటే పావురము వలె. అంటే అర్థం ఏంటి? మీరు మనోడు ఎందుకు ఆరాధిస్తున్నట్టే ఈ మాటని పరిశీలించిన మనోడు పరిశీలించినప్పుడు మాత్రమే దాని యొక్క ఉద్దేశాలు తెలుస్తాయి. ఆ పావురం వలె అంటే పావురం వేసేసుకుంటున్నారు. అర్థమైందా? తెల్లగొట్టుకుంటేనే పాస్టర్, లేకపోతే పాస్టరా? అలా ఏమైనా చెప్తుంది బైబిల్? మీరు తెల్లగొట్టు వేసుకుంటేనే పాస్టర్లు, లేకపోతే పాస్టర్లు కాదు క్రైస్తవులు కాదు చెప్తారా? అలా చెప్పలేదు. తిమోతి పత్రికలో చెప్పినట్టు తగుమాత్రపు వస్త్రం వేసుకోండి, వెనగలిగిన వస్త్రాలు, చిక్కులిపోయినటువంటి డ్రెస్సులు. నీ డ్రెస్సు పక్కోడికి ఆకర్షణీయంగా ఉండకూడదు, నువ్వు ఆకర్షణీయంగా కనపడకూడదు. అది తిమోతికి చెప్పింది పౌలు తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతి నా కుమారుడా, ఇదిగో నీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు పక్క వారికి ఆకర్షణీయంగా కనపడకూడదు. అర్థమైందా? మా పెద్ద ఉన్నాడు కదా, మా పెద్ద ఉన్నాడు కదా, మాకు నేర్పించినటువంటి ఆత్మీయ తండ్రి ఏం చెప్తాడంటే, నువ్వు తల కోసం కూడా చర్చికి బాగుంటాడు, ముందు రోజు పోసేసుకో. నీ ఎంట్రుకలు అవతల వారి కన్నులు చెప్తాయేమో, జాగ్రత్త. అర్థమవుతుంది చెప్పమ్మా? అది చెప్పాడు కానీ తెల్ల వేసుకుంటే పాస్టర్
నా పావులను వలే అది చూచినంతే. అలాంటి ఆత్మ అనేది దిగింది. దాన్ని మనం ఏమనుకున్నాం? పావులు వేసేసుకుంటాం ఇంటికాడ. అది చర్చిలో పావులు వేసేసుకుంటారు. అది ఇప్పుడు ఎవరైపోయినట్టు ఆ మహిమ? అదే ఇక్కడ మాట్లాడకపోదు. మీరు మనుషులకు ఆరాధిస్తున్నారు, జంతువులకు ఆరాధిస్తున్నారు మహిమ. కాబట్టి దేవుని కోపం మీ మీదకి వస్తుంది. దొరికేసిన ఆన్సర్ ఇదిగో. భక్తిహీనులపై దేవుని కోపం కారణం ఏంటంటే, రెండవ కారణం, ఫస్ట్ ఏమో మనుషులకు ఆపాదించారు, రెండోదేమో జంతువులకు ఆపాదించారు. ఇప్పుడు మూడవది ఎవరికి ఆపాదిస్తున్నారు? సృష్టికి. సృష్టి అంటే సృష్టి ఎలా ప్రారంభమైంది? సూర్యుడు చంద్రుడే సృష్టికి ప్రారంభం. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళే మనకి ఈరోజు పొద్దున సాయంకాలం అనేది తెలిపేది వాళ్ళిద్దరే. అదే సృష్టికి పూజించమంటే. అందుకని దేవుని కోపము వారి మీదకి దిగి వస్తుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇంతటితో మొదటి భాగం క్లోజ్ అయింది. అర్థమైంది మీకు? ఏం చేస్తున్నట్టు మనిషి జంతువులకి, మనుషులకి, సృష్టికి, ఈ మూడికి ఆపాదించడం వలన దేవుని కోపము ఎంత ఇప్పుడే బాగా ఉంటుంది. ఎందుకు బాగుంటుంది? దేవుడి దగ్గర అట్లా చేస్తే వెంటనే కోపం రప్పించాలి కదా అని అనుకుంటున్నారే మేము. అందుకని దావీదు మహారాజు అంటాడు, మీ తలంపులో నా తలంపులు వంటివి కావు. దావీదు మహారాజు ద్వారా మాట్లాడతాడు. మీ ఆలోచన ఒకటి, నా ఆలోచన ఒకటి. దావీదు, నువ్వు అనుకున్నట్టు నేను అంత తొందరపాటు మనిషిని కాదు. నేను అవకాశం ఇస్తా ఉంటాను. ఎప్పుడు దాకా? మారేంత వరకు, చచ్చేంత వరకు ఇస్తాడు. చావబోయే ముందు కూడా నువ్వు కానీ దేవుణ్ణి కానీ ఆరాధించి, అయ్యా నువ్వు చెప్పావు నేను వెళ్ళలేదంటే నీకు వెంటనే రాజ్యం, పరలోక రాజ్యం. నీకు చచ్చిన దాకా అవకాశం ఇచ్చి నువ్వు అయినా కూడా మారలేదు అంటే నీ పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఊహించు. చచ్చిన తర్వాత రాదు, గుర్తుపెట్టుకోండి. చచ్చిన తర్వాత నువ్వు బతిమలాడి బామాడి పాలు గడ్డాలు పెట్టుకున్నా కూడా నీకు ఇవ్వడా ఛాన్స్. బ్రతికున్నప్పుడు మాత్రమే. ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నువ్వు లక్షణంగా ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క పాపాన్ని కలిగేదానికి సిద్ధపడుతుంది. నువ్వు చచ్చేదాకా నీ ఇష్టం వచ్చినట్టు చేసి చచ్చే ముందు పాస్టర్ చెప్పినాడు, చచ్చే ముందు ప్రభువాన్ని క్షమించంటే నో క్షమాపణ ఉంటుంది. క్షమాపణ రాజ్యానికి వస్తుంది, బహుమానానికి ఏడుంటావు, ఏ మోడుంటావో తెలియదు పేరు. ఇది మొదటి పార్ట్లో ఉన్నటువంటి 3 ఉదాహరణలు. అర్థమైంది మీకు? రెఫరెన్స్ చూపించమంటారా? చూపిస్తాను, టైం అయిపోతా ఉంది. ఇది మొదటి. రెండవది చదివాను. అలా చేసినందుకు చదువుకున్నప్పుడు రోమపత్రిక 24 వచ్చిన కాడి చదువుకుంటున్నాను. అలా చేసినందుకు దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు అలాంటి వాడిని చూద్దాం ఒకసారి. దేవుడి కోపం ఎలా వస్తుందో ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి. ఈ హేతు అంటే ఈ కారణం చేత వారు తమ హృదయమున దురాశను అనుసరించి తన శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి ఏం చేస్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని సత్యమైన మాటని అసత్యానికి మార్చేస్తారు. మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును ఊహించి పూజించి సేవించి యుగ యుగముల వరకు ఆయనే స్తోత్రాలు, సృష్టి కాదు. అర్థమైనా? అలాంటి వారి హృదయం ఏమైపోతుందంట? అంధకారం అయిపోద్ది. ఇంకా అపవిత్రతకు అప్పగిస్తాడు. ఇంకా ఏం జరుగుతుంది? కింద చదువుతాం. అందువలన చదవండి. అందువలన దేవుడు ఏంటంట? తుచ్చమైన అభిలాష. తుచ్చమైన అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని మనం నిదానంగా చదవాలి. అర్థమైంది? అప్పుడు మాత్రమే మనకు దేవుడు అర్థమవుతాడు. తుచ్చమైన అదేందో చూపిస్తాడు. కింద చూపిస్తాడు. చదవండి. వారిని అప్పగించారు. ఈ మాటను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మైక్ తీసుకుంటారు.
ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఎందుకు తుచ్చమైన అనే మనసు అనుకుంటుంది కదా, ఆ తుచ్చమైన మనసు అంటే ఏంటో అక్కడ క్లియర్ కనబడుతుంది. చూడండి చదువు. వారు స్త్రీలు సైతము అంటే పురుషులు స్త్రీలు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. స్త్రీలు సృష్టిని పూజిస్తున్నారు, పురుషులు కూడా సృష్టిని పూజిస్తున్నారు. అందుచేత వారిని ఎలా అప్పగిస్తున్నాడు దేవుడు అంటే, వారికి తుచ్చమైనటువంటి మనసును అనుగ్రహించి మనసును అనుగ్రహించిన ద్వారా వారి స్త్రీలు చదవండి స్వాభావికమైన ధర్మమును విడిచి వారి స్త్రీలు స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు పాపతప్తులైరి మరియు వారి మనసులో దేవునికి చోటికి నమ్మకపోయి. ఇప్పుడు ఏంటంట ఇక్కడ నేను చదువుతా చూడండి. ఆ మాట కొంచెం పొదుపుగా వచ్చింది దాంట్లో. నేను చదువుతా చూడండి, ఇక్కడ క్లారిటీగా నీట్గా చదువుతా చూడండి. 26 వచ్చింది. అలాంటి వారిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడంటే తుచ్చమైనటువంటి మనస్సు. తుచ్చమైనటువంటి మనస్సు అంటే నేను దానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. మనం ఆదికాండంలో చూస్తాం ఆ ఉదాహరణని. మరి ఈ మాట చూద్దాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు, అభిలాష అంటే అర్థమా నేను అభిలాష తెలీదా? ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, నసై కాకుండా నేను చదివేది అక్కడ చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. తుచ్చమైనటువంటి ఇప్పుడు అర్థమైపోవడం, నేను దాన్ని క్లారిటీ చెప్పకూడదు. నిలకడ లేని మనసు. చూడు, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి. స్త్రీలు ఏం చేస్తున్నారంట? స్వాభావికం అంటే మీరు ఇంటికి చదవండి, 10 సార్లు చదవండి ఆ మాటని. స్త్రీ ఆ మాటని 26 వచ్చినకి, వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి. ఈ మాట మీరు ఇంటికి 10 సార్లు చదవండి, అర్థమవుతుంది. నేను చెప్పకూడదు అమ్మా, అర్థమా? అవును, కరెక్ట్, చెప్పిందే కరెక్ట్. కానీ మీరు ఇంటికి చదవండి, మీకు బాగా అర్థం. ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్త్రీలు సైతము వారి స్వాభావికమైన ధర్మాన్ని విడిచి విరుద్ధమైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తా ఉన్నారట. ఇది మొదటి కారణం. రెండో కారణం, పురుషులు కూడా చూడు, వెంటనే పురుషుల గురించి చెప్తా ఉన్నాడు. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మనకు ఎక్కడ కనబడతారు? ఇప్పుడు క్రొత్త నిబంధనలో అందరూ అలాగే ఉన్నారు. ఒకరిని మనం అనుకోవలేదు. చాలా మంది అలాగే ఉన్నారు, అట్లని అందరూ అయ్యేదానికి లేదు. పాత నిబంధనలో సొదొమ గొమొర్రా పట్టణంలో కనబడతారు ఇలాంటి వాళ్ళు. అర్థమైందా? రెండోది, ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం కనబడతారు ఇలాంటి వాళ్ళు. స్వాభావిక ధర్మమును విడిచి అనే దానికి మీకు ఒక ఉదాహరణ. అంత క్లారిటీ అయితే అక్కడ ఉండదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి బాగా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ చూడండి, 6వ అధ్యాయం నుండి వచ్చిన దేవుని కుమారులు చదువు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారై వారిని చూచి వారందరిలో అతి తుచ్చమైనటువంటి స్వభావం అంటే అర్థం ఏంటంటే అక్కడ దొరికేసింది మనకి. వారి మనస్సుకు నచ్చినట్లు, అది తుచ్చమైనటువంటి స్వభావం. ఆ స్వభావం ద్వారా ఏం చేశారమ్మా? వారు మనస్సుకు నచ్చిన చదువు ఎక్కబట్టి చేయండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన
వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని చాలు. అది తుచ్చమైనటువంటి మనస్సు అంటే అర్థం ఏంటంటే వారి ఇష్టానుసారంగా జీవించడమే తుచ్చమైనటువంటి మనస్సు. అలాంటి మనసుకి ఎవరు అప్పగిస్తారంట? మనుషులు ఎవరు అప్పగించుకుంటారా? దేవుడే వారిని అప్పగిస్తారంట. భ్రష్ట మనసుని కనబడుతుంది మనకు రోమాపత్రికలోని. మనం బాగా చదివితే కింద చదువుకుని చూస్తే అలాంటి వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తారట. ఎవరు? ఆ మనుషులు అప్పగించారు, దేవుడే అప్పగిస్తారటువంటి. అప్పగించిన వలన వారు ఎలా మారిపోతారంటే, ఎలా మారిపోతారో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2 ఉదాహరణలు నేను ముగిస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. అలాంటి వారిని దేవుడు తమ శరీర కార్యములకు అప్పగించేస్తాడంటే దేవుడు వాక్యం చెప్తా ఉంది. 15 పాపాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన మనిషి చేసే పాపాలు 15 పాపాలని పౌలు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఆ పాపాలు ఏంటో చూద్దాం. 19వ అధ్యాయం 19వ వచనం చదువు. శరీర కార్యములు అలాంటి వారిని ఎలా అప్పగిస్తాడు దేవుడు? తుచ్చమైనటువంటి స్వభావాలుగా అప్పగించిన తర్వాత ఆ మనిషి చేసే కార్యాల గురించి చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు తుచ్చమైనటువంటి స్వభావం నీకు వచ్చేసిందంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ఆపాదించుకుని ఎవరిలోకి దించుకున్నావు? దాన్ని ఆత్మలోకి దించుకొని శరీరంగా, అంతే కదా. ఇప్పుడు నలుగురు కుమారులు చక్రవారైనందువలన నలుగురు కుమార్తెలు చక్రవారైనందువలన నిఫిలియర్స్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయినందువల్ల వాళ్ళ మనసుని నచ్చినట్టుగా చేశారు. వాళ్ళ మనసు ఎలా తీసుకెళ్తుందో చూద్దాం. శరీర కార్యములు ఏమైనా శరీర కార్యములు స్పష్టమైన అంటే శరీర కార్యాలు ఏంటో క్లియర్గా చూపిస్తున్నాడు. అదేమనగా జాగ్రత్తం. దీని గురించి మీకు తెలుసా? మా జాగ్రత్తం అంటే విచారణ కూడా వేరే, మళ్ళీ విచారణ వేరే. జాగ్రత్తము అంటే పెళ్లి కాకతలికే చేసేదాన్ని జాగ్రత్తము అంటారు. అర్థమైనా? అండర్లైన్ చేస్తారు, రాసుకోండి. జాగ్రత్తము అంటే పెళ్లి కాకతలికే చేస్తారు కదా, దీన్ని జాగ్రత్తము అంటారు. చదువు. అపవిత్రత అంటే నోటికి ఏది పడితే మాట్లాడి అపవిత్రత అంటే అది కామకత్వము. కామకత్వం అంటే మీకు తెలుసు కదా. ఇక నేను చెప్పలేదు అన్ని క్రీడించాడు, 15 చూపించాడు అక్కడ. విగ్రహాలన, అభిచారము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మద్దతులు, అల్లంతో కూడిన ఆటపాటులు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే ఇలాంటి పనులు చేసే వాడిని దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఉండదు. క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఎంత చేసి, ఎంత భక్తి చేసి దేవుని దగ్గరికి రేపు వెళ్ళిపోయి నిలబడుకొని దేవుని రాజ్యంలోకి పాకపోతే ఎందుకు ఈ భక్తి మనకి? ఏమ్మా ఎంత చేస్తున్నాం అది భూమి మీద? మా దేవుడు 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 ప్రతిదాన్ని దేవుడే. ఈయనకి మనసుకి నచ్చిన వాడు దేవుడే. పాపం ఈయనకి ఇష్టానుసారంగా చేసేది మనం నాకు దేవుడే చేసినట్టు. ఇది ఈయన కానీ ఆమె కానీ. ఈయనంటే ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీకే చెప్తున్నాను. ఆయన మాకే చెప్తున్నాను అనుకో, వాటిని ఆయన గొప్ప తీసి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరికైనా ఇది ఇంత భక్తి చేస్తాడు. ఇలాంటి భక్తి చేసి ఇక్కడేమో గొప్ప గొప్పగా ఉంటాడు, రేపు అక్కడికి పోతే ప్రవేశమే లేదని దేవుడు వాక్యం చెప్తా ఉంది. అర్థమవుతుంది ఎక్కడ భాష? ఇట్లాంటి వాటికి అప్పగించేస్తాడు. ఎవరిని? భక్తిహీనుడిని. అది లెక్క. భక్తిహీనుడిని ఇలాంటి కార్యాలకు అప్పగించేస్తే వీళ్ళు పాపం వీళ్ళు చేస్తారా? నాకు నేను అనుకున్న ఉదాహరణకి ఎవరికోవచ్చు, నేను అనుకున్నాను నాకు ఒక కోరిక పుట్టిందమ్మా, అలా ఉంటే బాగా డబ్బు ఉంది, అది ఒకేలా అని కోరిక పుట్టింది. కోరిక పుట్టగానే అది నాకు పుట్టదా? నాకు పుట్టగా ప్రేరేపణ అది ఎవరు చేస్తారు? మన పక్కన ఉంటాడు, మనం ఎత్తుకుంటూ వస్తుంటాడు. ఏమని? నువ్వు యేసుక్రీస్తు రక్తం కడగబడిన వెంటనే మీకు
అది నువ్వు కనుక్కోవాలి. యేసుక్రీస్తు రక్తం నీ మీదకి వచ్చింది అంటుందనే నిన్ను శుద్ధి చేశాడు అంటేనే నీకు ఒకటి పక్కన వాడు కాసుకోవాలి ఉంటాడు. ఎప్పుడు దాకా నువ్వు చచ్చిపోయేంత వరకు కాసుకొని ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే నీకు మాటి మాటికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మాటి మాటికి ప్రేరేపిస్తా ఉన్నందువల్ల మనం ఏం చేస్తాం, దాన్ని మనము ఆస్వాదించేసుకుంటాం. ఆస్వాదించేసుకొని వెంటనే దాన్ని చేసేదానికి కోరుకుంటాం. ఇది దేవుని వాక్యం, దేవుని యొక్క ప్రార్థన శక్తి నీలో ఉంటే నువ్వు చేయగలవా పని? అదే చెప్తున్నాడు. అలాంటి వారిని భ్రష్టు మనసు తప్పిస్తాడు. ఎలాంటి వారిని? ప్రార్థనా వాక్యం ఈ రెండు తక్కువైతే ఇలాంటి వారిని భ్రష్టు మనసు తప్పిస్తాడని దాని అర్థం. ఈ రెండు ఉన్నాయనుకో ఖచ్చితంగా నువ్వు ఇది చెప్తుంది. అలా అనుకో, డబ్బు బాగుంది పోయి నొక్కి రాకున్నావు అనుకో, అదే ఏం చెప్పాడు దేవుడు? నీ పొరుగు వారిని ఏది ఆశించుందని చెప్పాడు. వాక్యం చూసుకోవాలి మనం. అలా ప్రేరేపణ వస్తుందనే మనకు ఆటోమేటిక్ దేవుడు చెప్తాడు, నీ పొరుగు వారిని ఏది ఆశించుందని చెప్పాను నేను, మన దీని తిరిగి నీ మనసు పోతుంది, బాగూడదు అని చెప్తాడు. అర్థమైందా? ఇక్కడ ఏమైనా చూడండి, అక్కడ ఏమైనా చేయమ్మా విగ్రహారాధన పోతే మనకి ఏమనిపించాలా? దేవుడు విగ్రహారాధన చేసిన చాలా మంది చంపేశాడు, మనం బాగోడు అక్కడికి అయిపోయింది. ఇంకా చూడండి, జాగ్రత్తము వేడిగాలంటే పరాయి పురుషులతో మనము సంబంధాలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందా? దేవుని రాజ్యానికి వెళ్ళవు. దేవుని రాజ్యానికి పోయేదానికే నిన్ను నన్ను ప్రత్యేకించబడి మనం అన్ని చూసుకోవాలి. మనం ఎదుర్కోవడం, వెంటనే వాకింగ్ దగ్గరికి వెళ్ళిపోవడం. వాకింగ్ అక్కడ ఉన్నదా? అలా ఉంటే కంటిన్యూ, ఏం ఇబ్బంది లేదు. అలా లేదు అంటే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయలేను. అది ఇక్కడ చెప్పే మాట. సరే, ఎలాంటి వారిని ఎన్ని పాపాలు తప్పిస్తాడంట? ఇది వారు చేసే పని కాదు. ఇది మన పక్కన నడుచుకోవడం కాసుకోవాలి ఉంటాడు ఎప్పుడిప్పుడు. అందుకని కదా దశలోని పత్రికలో ఉంటుంది, ఏబిసి పత్రికలో ఉంటుంది, పేతురు పత్రిక పేతురు పత్రిక ఏముంటుందంటే పేతురు రాసిన పత్రిక చూడండి. అక్కడ అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదువా అని చెప్తా ఉంటున్నాడు. చూడండి ఒకసారి మాట కనబడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలు అనుకుంటాను, చూడండి. అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదువా అని చెప్తా ఉంటుందంట. దొరికిందన్నమాట. చదువు అక్కడ ఎక్కడ చెప్పు, ఎన్నో అధ్యాయం చెప్పినాయి. 2వ పేతురు 5వ అధ్యాయము 1వ పేతురు ఉన్నాయి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో చూడండి సార్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదువా అని వెతుకుతూ ఉంటాడంటే నీ పక్క నుండి నీకు ఎప్పుడు ఈ ఆలోచన పుట్టిస్తే నువ్వు స్వీకరిస్తావా? ఆ స్వీకరించిన దాని మీద కూర్చుంటాడు ఆయన. అంతే నీకు ఆలోచన చెప్తుంది, ఏమని నువ్వు అలా చేయి అని చెప్తుంది. అంటేనే మనకు వాక్యం గుర్తుకు రావాలి. వాక్యం గుర్తుకు వస్తే పాపం కానీ చేయలేదు. అది ఇక్కడ అర్థం. అదే ఇక్కడ అలాంటి వారిపైకి దేవుని ఉగ్రత భయంకరంగా దిగుతుంది. భయంకరంగా దిగడమే కాకుండా అలాంటి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు అని గారి చెప్పాడు. ఇలాంటి వారిని ఇంకా దేవుడు అప్పగిస్తాడు. ఇంకొన్ని మాటలు, ఇలాంటి వాళ్ళు ఇట్లా చేసే వారిపై దేవుని పాపం ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ నుంచి నేను ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం వచ్చింది. అలాంటి వారి మనసు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. అలాంటి వారికి దేనికి అప్పగిస్తాడో చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఉదాహరణకి ఏది మనలో అలాంటి స్వభావాలు ఉన్నాయా? విడిచిపెట్టడమే, అంతే. చదివిన మత్తయి సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచ్చింది. అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను. కృత్రిమములు అంటే అర్థమైనా? కృత్రిమములు మీకు మీరు తయారు చేసుకునే అర్థం, మీకు సృష్టించుకునే అర్థం. కృత్రిమములు అంటే కామ వికారములు, మత్సరం అంటే పాపం వేరే, మత్సరం వేరే. మత్సరము అంటే దీనికి కాబట్టి మూసేస్తాయి అబ్బాయి ఆపేస్తుంది.
మత్సరము అంటే అర్థమేంటి? మీరు ఇలా చెప్తే నేను నాకు కష్టం అయిపోయింది వాక్యం. మత్సరము ఇప్పుడు చదువుకుంటా వచ్చినాడు. ఆ చదువుకుంటా వచ్చినట్టులో మీకు అర్థమయ్యే చదువు మొదటి చదువు. లోపలి నుండి ఆ, అనగా మనుషుల హృదయంలో నుండి ఏమైనా బయటకు వస్తే ఏం చూపిస్తున్నాడు అక్కడ? దురాలోచనలు దురాలోచన మీకు తెలుసు. అంటే పక్కవాడి మీద నిద్ర వేసి ముద్దుకొని ఎత్తుకొని ఉండడమే దురాలోచన. జారత్వములను జాగ్రత్త అంటే ఇలా అయిపోయింది. అయిపోయింది. దొంగతనములను దొంగతనం అంటే ఎవరైనా ఇంట్లో దొంగతనం చేస్తే అది మీకు తెలుసు. ఇంకా నరహత్యలను నరహత్య అంటే ఒకరిని అబద్ధం. నరహత్య అంటే ఇప్పుడు పొడవ పడేది నువ్వు. ఆ మాట అనడమే నరహత్య. ఇక్కడ మనం ఏమనుకుంటావు? నరహత్య అంటే ఎవరైనా పొడిస్తేనే కదా అనుకుంటాం. కాదు కాదు, నువ్వు ఒకరి మీద అబద్ధంగా పలకలే నరహత్య. అమ్మా వ్యభిచారం అంటే తెలుసు మనకి. కామ వికారం అంటే కూడా తెలుసు మనకి. మత్సరం ఇది కావాలి. మత్సరం అంటే వాళ్ళు మనసులో నుంచి వాడే పాపా చెప్పు. ఒకరి మీద ఒక ద్వేషం కలిగింది అంటే దాన్ని మత్సరం అంటే బైబిల్ ప్రకారం. ఒకరి మీద ఒక ద్వేషం కలిగింది అంటే ఆ ద్వేషాన్ని ఇక హృదయంలో నుంచి చెరుపుకోకుండా ఉన్నట్లు వారిని అలా పిలుస్తారు. మత్సరములు కలిగిన వారిని అని అంటారు. అంటారు దేవదూషణ అంటే దేవుడు ఒకటి చెప్తే వీడు ఇంకోటి చేస్తాం. అహంకారం. అహంకారం అంటే దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఉండడమే అహంకారం. అహంకారం అంటే పెద్ద పెద్దగా మాట్లాడడం అనుకుంటున్నారేమో. కాదు 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 కాదు. పెద్ద పెద్దగా మాట్లాడడం అంటే వాడికి దేవుడు ఇచ్చిన స్వరాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ దాన్ని మనం తప్పు అనుకోకూడదు. అహంకారం అంటే దేవునికి వ్యతిరేకమైంది ఏది చేసినా అహంకారం అంటాడు. అవివేకం అంటే అవివేకం వచ్చును అంతే. రాష్ట్ర అయిపోయింది. అవివేకం అంటే గ్రహించక, అంటే దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించక అది. అందుకని దాన్ని చూసే కదా రోమపత్రికలో వారి హృదయము అవివేక హృదయం అయింది కాబట్టి అంధకారం అయిపోయింది. అంటే దాన్ని సత్యాన్ని గ్రహించలేక వీరు మనసుకు నచ్చినట్టుగా నడవడమే అవివేకం అంటే. అలాంటి మనం ఏమన్నా చూసుకున్నాం ఒకసారి. అందులో కలుపుకుంటే యేసు ప్రభు నీ కోసం నా కోసం అన్నింటినీ బాగొట్టుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమైందా? యేసు ప్రభు వచ్చిందేంటి? వీటన్నిటిని తీసేస్తే, ఈ అన్నింటినీ తీసేయాలన్నా కూడా మీ పని కాదు. మీరు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నేను వాటన్నింటినీ తీసేసే శక్తిని, సామర్థ్యాన్ని మీకు నేను ఇస్తానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అలాంటి యేసు ప్రభుని పూజించకుండా, యేసు ప్రభు మాటల్ని మనం లెక్క చేయకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ మనస్తత్వాన్ని పక్కన పెట్టి మన హృదయాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు అంధకారమయం చేస్తున్నానని పౌలు రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, మీ హృదయాన్ని నేను దేనికి అప్పగిస్తాను? మీరు దేవుని పట్ల భయభక్తులు లేకపోతే మీ యొక్క భక్తిని నేను మెచ్చను అని చెప్తాను. కాబట్టి మనందరం కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే